I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about the lesson Theories of Bonding in Metals. In this lesson, the topic is Valence Bond Theory. In this video, we are going to discuss about what is valence bond theory, explanation of valence bond theory with example, explanation of properties of metals by valence bond theory, and limitations. So first of all, valence bond theory. Valence bond theory was proposed by Pauling. The theory explains the structure of metals in terms of covalent bonds that resonate among the alternate interatomic positions in metals. సో వ్యాలెన్స్ బాండ్ థియరీని అసలు ఎవరు ప్రపోజ్ చేశారు అంటే పౌలింగ్. సో ఈ థియరీ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే స్ట్రక్చర్ ఆఫ్ మెటల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్లో. సో ఆ కోవలెంట్ బాండ్స్ అనేవి మెటల్స్ మధ్యలో ఉండే కోవలెంట్ బాండ్స్ రిజొనేట్ అవుతూ ఉంటాయి అమాంగ్ ద ఇంటర్ అటామిక్ పొజిషన్స్ ఇన్ మెటల్స్. అంటే మెటల్స్లో ఉండే ఆటమ్స్ మధ్యలో ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండకుండా ఏమవుతాయి అంటే డీలోకలైజేషన్ టేక్స్ ప్లేస్, అంటే రెజొనేటింగ్ అనేది జరుగుతుంటుంది, అంటే రెజొనెన్స్ టేక్స్ ప్లేస్ అనేసి చెప్తాము. ఈచ్ atom in a metal crystal is held with 8 or 12 more atoms. The metal does not possess sufficient valence electrons for the formation of electron pair bonds with 8 or 12 atoms. సో ప్రతి యాటమ్ కూడా మెటల్ క్రిస్టల్లో 8 కానీ లేదంటే 12 కానీ అదర్ యాటమ్స్ తోటి హోల్డ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క యాటమ్ కూడా దాని చుట్టూ 8 కానీ లేదంటే 12 యాటమ్స్తో కానీ బాండ్స్ని ఫామ్ చేసి ఉంటుంది మనం ఏదైనా ఒక మెటల్ క్రిస్టల్ తీసుకుంటే. సో అలా ఫామ్ చేయాలి అంటే మనకి ప్రతి మెటల్ యాటమ్ కూడా 8 అదర్ యాటమ్స్తో లేదా 12 అదర్ యాటమ్స్తో బాండ్స్ ఫామ్ చేయాలి అంటే ఏం కావాలి మనకి, దానికి సరిపడే సఫిషియెంట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. కానీ ఏమవుతుంది, మనం ఏదైనా మెటల్ తీసుకున్నప్పుడు ఆ మెటల్కి సఫిషియెంట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు ఈ ఎలక్ట్రాన్ పెయిర్ బాండ్స్ని ఫామ్ చేయడానికి. వేటితోటి? విత్ అదర్ 8 ఆర్ 12 అదర్ యాటమ్స్ తోటి. సో ప్రతి మెటల్ యాటమ్ కూడా మనం తీసుకునే మెటాలిక్ క్రిస్టల్లో ఉండే మెటల్ యాటమ్ అన్నీ కూడా దాని చుట్టూ ఉండే 8 అదర్ యాటమ్స్తో కానీ లేదంటే 12 అదర్ యాటమ్స్తో బాండ్స్ని ఫామ్ చేస్తాయి అని చెప్తున్నారు. అలా బాండ్స్ ఫామ్ చేయాలి అంటే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే యాక్చువల్గా అన్ని ఎలక్ట్రాన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 అదర్ యాటమ్స్తో బాండ్స్ ఫామ్ చేయాలి అనుకోండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి మనకి? 16 ఎలక్ట్రాన్స్ కావాలి. కానీ అన్ని సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ యాటమ్స్లో ఉండవు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో ఆ వ్యాలెన్స్ బాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అదేంటంటే చూద్దాం. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ బై టేకింగ్ లిథియం యాజ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము? లిథియం ఆటమ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఆ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ద లిథియం క్రిస్టల్ హ్యాస్ బీసీసీ స్ట్రక్చర్, అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ స్ట్రక్చర్. In this, each lithium atom is in direct contact with 8 other lithium atoms which require 16 electrons to form a localized electron bonds. However, each lithium atom has only one 2s valence electron and hence only 9 electrons for the bond formation between 9 lithium atoms. సో ఇక్కడ మనం ఏంటి ఎగ్జాంపుల్ కింద తీసుకుంది అంటే లిథియంని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో ప్రతి లిథియం యాటమ్ కూడా ఏమవుతుంది, 8 అదర్ లిథియం యాటమ్స్తోని బాండ్స్ని ఫామ్ చేయాలి అని చెప్తున్నాం. సో 8 అదర్ లిథియం యాటమ్స్తో బాండ్స్ ఫామ్ చేయాలి అంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 16 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 16 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే మనకి
ఒక్కొక్క లిథియం ఆటము దాని చుట్టూ ఉండే 8 అదర్ లిథియం ఆటమ్స్ తోటి బాండ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. బట్ యాక్చువల్‌గా లిథియంకి అటామిక్ నంబర్ మనకెంత 3. కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నామనుకోండి ఏంటి 1s2 2s1. ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అంటే ఇక్కడ ఓన్లీ 2sలో ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. 2s1 అని చెప్తున్నాం. అంటే ప్రతి లిథియం ఆటమ్ దగ్గర కూడా ఓన్లీ 1 వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. సో, అలా ఒక లిథియం ఆటమ్ దాని చుట్టూ ఉండే 8 అదర్ లిథియం ఆటమ్స్ తోటి బాండ్ ఫార్మ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 9 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. 9 లిథియం ఆటమ్స్ మధ్య బాండ్స్ ఫార్మ్ అవ్వాలి అంటే. సో, మరి ఎలా బాండ్స్ ఫార్మ్ అవుతాయి అంటే the discrepancy can be explained as covalent bonds between the two lithium atoms are not localized but they are highly delocalized. సో మరి ఆ డిస్క్రిపెన్సీ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఏ రెండు లిథియం ఆటమ్స్ మధ్య ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ అయినా కూడా నాట్ లోకలైజ్డ్ అంటే ఫిక్స్డ్ బాండ్ అనేది ఫామ్ అవ్వదు. అదేమవుతుంది అంటే హైలీ డీలోకలైజ్డ్ అంటే ఒక ఒక 2 లిథియం ఆటమ్స్ తీసుకుంటే ఆ రెండింటి మధ్యలో ఫామ్ అయిన బాండ్ అనేది ఫిక్స్డ్‌గా ఉండకుండా ఏమవుతుంది అది మూవ్ అవుతూ ఉంటుంది. వేరే అదర్ లిథియం ఆటమ్స్ మధ్యలోకి వెళ్తూ. అంటే అక్కడ బాండ్స్ అనేవి డీలోకలైజ్డ్ అని చెప్తాం. Let us now illustrate the phenomena by taking 4 lithium atoms. సో ఇందాక చెప్పుకున్న దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము ఒక 4 లిథియం ఆటమ్స్‌ని కన్సిడర్ చేసుకుంటున్నాం. Since every lithium atom has only one valence electron, no lithium atom can form two bonds simultaneously. సో ప్రతి లిథియం ఆటమ్‌కి కూడా మనకి ఒక వాలెన్స్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది కాబట్టి ఏ లిథియం ఆటమ్ తీసుకున్నా కూడా 2 బాండ్స్‌ని అది ఫార్మ్ చెయ్యలేదు. వెంటనే అంటే దాని పక్కనున్న 2 లిథియం ఆటమ్స్‌తోను ఎట్ ఏ టైమ్ బాండ్‌ని ఫార్మ్ చేయలేదు. ఏ లిథియం ఆటము కూడా. హెన్స్ whenever a bond between two lithium atoms shifts, it is accompanied by the simultaneous shifting of the other bond between two other atoms. This is called synchronized resonance. సో ఇప్పుడు ఏ లిథియం ఆటము కూడా ఎట్ ఏ టైమ్ దాని పక్కనున్న 2 లిథియం ఆటమ్స్‌తోని బాండ్స్‌ని ఫార్మ్ చేయలేదు అని చెప్తున్నాం. సో మరి పక్కనున్న లిథియం ఆటమ్స్‌తో బాండ్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అంటే ఏదైనా ఒక బాండ్ బిట్వీన్ 2 లిథియం ఆటమ్స్ షిఫ్ట్ అయితే 2 లిథియం ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ గనక షిఫ్ట్ అయ్యిందనుకోండి సైమల్టేనియస్‌గా ఏమవుతుంది పక్కనున్న 2 లిథియం ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ కూడా షిఫ్ట్ అవుతుంది. దాన్నే ఏమంటాము అంటే సింక్రోనైజ్డ్ రెసొనెన్స్ అంటాం. సో దానికి ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ ఈ 2 లిథియం ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ గనక ఇలా ఇటు పక్కకి షిఫ్ట్ అయిందనుకోండి ఏమవుతుంది సైమల్టేనియస్‌గా ఈ 3, 4 ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ కూడా ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ హారిజాంటల్‌గా ఉన్న బాండ్ ఇట్లా షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడికి ఈ పక్కన ఉన్న స్ట్రక్చర్‌లో చూడండి ఎట్లా వచ్చింది ఇట్లా వర్టికల్స్ కింద వచ్చింది. వర్టికల్ బాండ్ కింద ఫార్మ్ అయింది. అలాగే ఇక్కడ ఈ 3, 4 ఆటమ్స్ మధ్యలో ఉండే ఈ హారిజాంటల్ బాండ్ ఏమవుతుంది సైమల్టేనియస్‌గా ఈ 2 లిథియం ఆటమ్స్ మధ్యలోకి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఈ 2 లిథియం ఆటమ్స్‌కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అనేది జరిగి ఇట్లా రెసొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. Thus, numerous structures of this type are possible, which accounts for large stability of metals. As in other cases of resonance, resonating structures leading to ionic forms can also be written. Ionic forms are obtained when a bond between two atoms shifts to new place without simultaneous shifting of other bond. This results a +1 and -1 charges on the two atoms. సో మనం ఇందాక అట్లాగా బాండ్స్ సైమల్టేనియస్ షిఫ్టింగ్ ఆఫ్ ది బాండ్స్ గనుక అలా వేసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే నెంబర్ ఆఫ్ రిజనల్ స్ట్రక్చర్స్ అనేవి వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే స్టెబిలిటీ ఆఫ్ ది మెటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకా కొన్ని అదర్ కేసెస్‌లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే రిజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి అయానిక్ ఫార్మ్స్‌ని లీడ్ చేస్తాయి. సో ఆ అయానిక్ ఫార్మ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే ఒక బాండ్ బిట్వీన్ ద 2 ఆటమ్స్ కనుక షిఫ్ట్ అయితే న్యూ ప్లేస్‌లోకి
షిఫ్ట్ అయినప్పుడు దాని వెంటనే సైమల్టేనియస్ షిఫ్టింగ్ ఆఫ్ అదర్ బాండ్ గనక జరగలేదనుకోండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము 2 లిథియం ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ గనక షిఫ్ట్ అయితే న్యూ ప్లేస్‌లోకి సైమల్టేనియస్‌గా వేరే అదర్ 2 ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ కూడా షిఫ్ట్ అవుతుంది అని చెప్తున్నాం. అలా గనక షిఫ్ట్ అవ్వకుండా ఉంటే అంటే సింక్రోనైజ్డ్ రెసొనెన్స్ గనక జరగకపోతే ఏమవుతుంది అప్పుడు ఒక లిథియం ఆటమ్‌కే మనకి 2 బాండ్స్ అనేవొస్తాయి ఇట్లాగా. చూడండి ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ 2 లిథియం ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇందాకేమైంది సైమల్టేనియస్‌గా ఈ బాండ్ కూడా ఇటు షిఫ్ట్ అవుతుంది అనేసి చెప్తున్నాము. బట్ ఇక్కడేమైంది అంటే ఓన్లీ ఈ 2 లిథియం ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ మాత్రమే ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఓకే. అంటే 3, 4 ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ మాత్రమే ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఈ ఫస్ట్ 1, 2 ఆటమ్స్ మధ్యలో ఉన్న బాండ్ అలాగే ఉంది. ఏమి షిఫ్ట్ అవ్వకుండా కాన్స్టెంట్‌గా ఉంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ ఒక్క లిథియం ఆటమ్‌కి మనకి ఇటు పక్కన ఒక బాండ్ ఉంటుంది. ఇటు పక్కన ఒక బాండ్ వచ్చింది ఇక్కడ చూడండి. లిథియంకి ఇటువైపు ఒక బాండ్, ఇటువైపు ఒక బాండ్. అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? ఏ లిథియం ఆటము కూడా ఎట్ ఏ టైమ్ 2 బాండ్స్‌ని ఫార్మ్ చెయ్యదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏమైంది 2 బాండ్స్‌ని ఫార్మ్ చేసింది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి లిథియంకి ఏమవుతుంది నెగెటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏ బాండ్ లేకుండా ఉన్న లిథియం ఆటమ్‌కి ఏమవుతుంది ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసేస్తుంది కాబట్టి పాజిటివ్ చార్జ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇలా మనకి అయానిక్ ఫార్మ్స్‌ని ఎగ్జిస్ట్ చేస్తుంది రెసొనెన్స్‌లో. సో మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. ఇదిగో చూడండి ఇక్కడ అయానిక్ ఫార్మ్స్ ఆర్ అబ్టైన్డ్ వెన్ ఎ బాండ్ బిట్వీన్ 2 ఆటమ్స్ షిఫ్ట్స్ టు న్యూ ప్లేస్ without simultaneous shifting of other bond. This results a +1 and -1 charges on the two atoms. Since ionic resonance structures do not require synchronized motion, the resonance is called unsynchronized resonance. ఇందాక మనకి సైమల్టేనియస్ షిఫ్టింగ్ జరిగితే సింక్రొనైజ్డ్ రెసొనెన్స్ అంటున్నాం. ఇక్కడేం జరుగుతుంది? సైమల్టేనియస్ షిఫ్టింగ్ అనేది జరగకుండా ఓన్లీ ఒక్క బాండ్ మాత్రమే షిఫ్ట్ అవుతుంది న్యూ ప్లేస్‌లోకి. కాబట్టి దీన్ని ఏమంటున్నాము? అన్‌సింక్రొనైజ్డ్ రెసొనెన్స్. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. ఆ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ బేసింగ్ ఆన్ వాలెన్స్ బాండ్ థియరీ గనుక తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే మెటాలిక్ లస్టర్. సో మెటాలిక్ లస్టర్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం స్టార్టింగ్ అంత ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు. సో ఇక్కడ బేసింగ్ ఆన్ వాలెన్స్ బాండ్ థియరీ మెటాలిక్ లస్టర్ గురించి చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ చూడండి వెన్ వైట్ లైట్ ఫాల్స్ ఆన్ క్లీన్ అండ్ స్మూత్ సర్ఫేస్ ద వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అబ్జార్బ్ ఎనర్జీ అండ్ గెట్ ఎక్సైటెడ్ ఇంటూ ద నియరెస్ట్ హైయెస్ట్ ఆర్బిటాల్స్. When these electrons return to the ground state and absorbed energy is released as visible light. This emitted light ray is responsible for the metallic luster. సో ఇక్కడ మెటాలిక్ లస్టర్ అనేది ఎలా వస్తుందని చెప్తున్నారు ఏదైనా ఒక వైట్ లైట్ ని స్మూత్ సర్ఫేస్ మీద ఫాల్ అయిన పడేలాగా చేసామనుకోండి ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యేలాగా చేసినప్పుడు ఏమవుతుంది దానిలో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంతో కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఏమవుతాయి హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ లోకి ఎగ్జైట్ అవుతాయి. సో, అలా వెళ్ళినప్పుడు అవి అక్కడ స్టేబుల్‌గా ఉంటాయా? ఉండవు కదా! మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్‌కి రిటర్న్ అయిపోతాయి. అలా రిటర్న్ అవుతున్నప్పుడు ఆ అబ్జార్బ్ చేసిన ఎనర్జీని అవి ఏం చేస్తాయి? రిలీజ్ చేస్తాయి. ఎలా రిలీజ్ చేస్తున్నాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది విజిబుల్ లైట్. ఆ విజిబుల్ లైట్ కింద అవి ఏవైతే ఎమిటెడ్ లైట్‌ని ఇస్తున్నాయో, ఆ ఎమిటెడ్ రేడియేషన్సే రెస్పాన్సిబుల్ అవుతాయండి ఫర్ ది మెటాలిక్ లస్టర్. ఆ లైట్ అనేది ఎమిట్ చేయడం వల్ల లైట్ రేస్ మనకక్కడ మెటల్ సర్ఫేస్ మీద షైనింగ్‌గా కనిపిస్తుందనమాట విజిబుల్ లైట్. సో, దాన్నే మనం ఏమంటున్నాము? మెటాలిక్ లస్టర్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. The bonded electrons in the metallic bond neither belong to a positive bond nor they are localized between any two atoms. So they are free to move and hence allow electrical conductivity. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఎలా వస్తుంది అంటే మనము ఇందాక చెప్పుకున్న బాండ్స్ కనుక కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి ఆ బాండెడ్ ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటే మెటాలిక్ బాండ్లో ఉన్నవి అవి పాజిటివ్ బాండ్లోకి ఏమీ వెళ్ళవు అలాగే ఏమవుతుంది అంటే లోకలైజ్డ్ కూడా కాదు ఇందాక ఆల్రెడీ చెప్పుకుంటున్నాం ఏంటంటే ద బాండ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ ఈజ్ డీలోకలైజ్డ్ అని సో బాండ్స్ డీలోకలైజ్ అయినప్పుడు దానిలో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా డీలోకలైజేషన్
టేక్స్ ప్లేస్. అంటే ఫ్రీగా మనకి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. దానిలో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్‌డ్‌గా ఉండకుండా. సో, ఆ మూవ్‌మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్‌ని బట్టి మనకేమవుతుంది ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది వస్తుంది. ఆల్రెడీ కండక్టివిటీ అనేది ఎలా వస్తుంది అంటే డ్యూ టు ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేసి చెప్తాం. సో, ఇక్కడ కూడా మనకి ఆ ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మాల్యబిలిటీ అండ్ డక్టైలిటీ. సో, మాల్యబిలిటీ అండ్ డక్టైలిటీ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ థిన్ షీట్స్ అండ్ వైర్స్ అనేసి. సో, దాని గురించి చూద్దాం ఇప్పుడు. డ్యూ టు ద యూనిఫార్మ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద పాజిటివ్ అయాన్స్ when stress is applied the ions can change their position relative to their neighboring atom without changing the internal environment. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఏదైనా ఒక యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగితే బిట్వీన్ ద పాజిటివ్ అయాన్స్, మనం తీసుకున్న మెటాలిక్ క్రిస్టల్లో పాజిటివ్ అయాన్స్ మెటల్ అయాన్స్ మధ్య కనుక యూనిఫామ్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అని చెప్తున్నాం కదా, అవి మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మెటల్ అయాన్స్ అనేవి మూవ్ అవ్వకపోయినా వాటి పొజిషన్స్లో ఎలక్ట్రాన్స్ పొజిషన్లో చేంజెస్ రావడం వల్ల పాజిటివ్ అయాన్స్ యొక్క పొజిషన్స్ కూడా చేంజ్ అయినట్టు వస్తాయి. సో ఏదైనా స్ట్రెస్ కనుక అప్లై చేసామనుకోండి ఆ అయాన్స్ మీద, అయాన్స్ దే కెన్ చేంజ్ దేర్ పొజిషన్, వాటి పొజిషన్ని అవి చేంజ్ చేసుకుంటాయి రిలేటివ్ టు దేర్ నైబరింగ్ యాటమ్, దాని పక్కన ఉన్న యాటమ్స్ తోటి అవి పొజిషన్స్ని చేంజ్ చేసుకుంటాయి. చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని ఏమీ కూడా డిస్టర్బ్ చేయవు. అంటే ఏంటి ఇక్కడ మనకి ఉన్న మెటాలిక్ క్రిస్టల్ అట్లాగే ఉంటుంది, దాని లోపల పాజిటివ్ అయాన్స్ యొక్క పొజిషన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ అవుతూ ఉంటాయి సమ్ స్ట్రెస్ని అప్లై చేసినప్పుడు. అంటే దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సమ్ థిన్ షీట్స్ ఆర్ వైర్స్ అన్నమాట. మనకి కావాల్సిన షేప్లోకి కన్వర్ట్ చేసుకోగలం సమ్ స్ట్రెస్ లేదా సమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాటి మీద. కానీ దాని ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది మాత్రం ఏమీ చేంజ్ అవ్వదు. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే మాల్యబిలిటీ అండ్ డక్టిలిటీ ఆఫ్ ది మెటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ థర్మల్ కండక్టివిటీ. సో మరి ఇది ఎలా వస్తుంది అంటే when the temperature is raised the freely moving electrons absorb energy at one end and pass it on all the atoms throughout the crystal lattice. This explains the thermal conductivity of metals. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి, ఒక ఎండ్ నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకుని అవి ఫ్రీగా త్రూ అవుట్ ద మెటల్ మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాయి, ఒక ఎండ్ నుంచి హీట్ గెయిన్ చేసుకుని త్రూ అవుట్ ద మెటల్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. సో అలా పాస్ చేయడం వల్ల అంటే ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఇక్కడ కండక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో హీట్ని తీసుకెళ్తున్నాయి కాబట్టి థర్మల్ కండక్టివిటీ అనేసి చెప్తాం అనమాట. ఓకే, దీని నుంచి థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ హై డెన్సిటీ. The close packing of atoms in metallic crystal explains the high density of metals. సో ఇక్కడ మనకి ఏదైనా మెటల్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు దానిలో మెటల్స్ అన్నీ కూడా మెటల్ ఆటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఒకదానికొకటి బాగా దగ్గరగా క్లోజ్లీ ప్యాక్గా అయి ఉంటాయి. సో అలా క్లోజ్లీ ప్యాకింగ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది హై డెన్సిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే 5 కూడా ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ బై వ్యాలెన్స్ బాండ్ థియరీ. నెక్స్ట్ లిమిటేషన్స్. ఇన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వ్యాలెన్స్ బాండ్ థియరీ కొన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోయింది. వాటినే మనం ఇక్కడ లిమిటేషన్స్లో చెప్పుకుంటాం అనమాట. సో ద వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రొవైడ్స్ ఓన్లీ ఏ క్వాలిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వేరియస్ మెటాలిక్ ప్రాపర్టీస్ లైక్ ఎలక్ట్రిక్ కండక్టెన్స్, థర్మల్ కండక్టెన్స్, malleability and ductility, high elasticity and high density. However, it fails to do so on a quantitative scale. The theory also does not explain metallic character in the liquid state or in solution. సో మనం ఇందాక చెప్పుకున్న అన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేసింది వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఏ స్కేల్లో, ఓన్లీ క్వాలిటేటివ్ స్కేల్లో. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అనేసి ఓన్లీ క్వాలిటేటివ్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసింది.
బట్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ని మాత్రము ఇవ్వలేకపోయింది. ఇంకా ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయింది ఇది అంటే, మెటాలిక్ క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎప్పుడు అంటే మనం తీసుకున్న మెటల్స్ అనేవి ఓన్లీ సాలిడ్ స్టేట్‌లో ఉంటేనే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగింది వాలెన్స్ బాండ్ థియరీ. అదే తీసుకున్న మెటల్ గనుక లిక్విడ్ స్టేట్‌లో గాని, లేదా సొల్యూషన్ స్టేట్‌లో గాని ఉంటే గనక వాటి యొక్క మెటాలిక్ క్యారెక్టర్‌ని అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేకపోయింది. ఇవన్నీ కూడా లిమిటేషన్స్ అన్నమాట వాలెన్స్ బాండ్ థియరీకి. Okay, next these are the reference books. Thank you.